హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది. సంజన గారు సీక్రెట్ రూమ్లోకి వెళ్ళిపోయారు. ఫస్ట్ అప్డేట్. సెకండ్ అప్డేట్ వచ్చి ఇమ్మాన్యుయల్ థర్డ్ వీక్ కెప్టెన్ అయ్యాడు. ఓకే, ఇప్పుడు ఈ కెప్టెన్ టాస్క్ కాకుండా ర్యాంక్స్ అయితే ఇప్పించారు హౌస్లో ఉన్న వాళ్ళకి, ఎవరెవరు ఏ ర్యాంకులో ఉన్నారనేది. ఆ ర్యాంక్ ఇవ్వడానికి సంబంధించిన రీజన్ కూడా చెప్పాలి, దానికి వాళ్ళు డిపెండ్ కూడా చేసుకోవాలి. ఇక్కడ దివ్య నికేతని బాగా మన బిగ్ బాస్ బాగా ఇరికిచ్చేస్తున్నాడు అన్నిట్లో. దివ్య చాలా క్లారిటీగా, చాలా పిన్ టు పిన్ పోసుకొచ్చినట్టు వాళ్ళకి అన్నీ చెప్పింది. రాత్రి అంతా కూడా ఇన్పుట్లు బాగా ఇచ్చింది వాళ్ళకి. ప్రియాకి శ్రీజాకి ఇచ్చిన ఇన్పుట్లు ఎవరికి ఇవ్వాల. బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తున్నా కానీ ఆకుండా ఇచ్చి పడేసింది. అన్ని ఇన్పుట్లు ఇచ్చింది. బయట ఎవరికి ఎలా ఉంది, ఎవరికి ఏ స్థానం ఉంది, ఆడియన్స్ ఎలా అనుకుంటున్నారు, మొత్తం ఇన్పుట్లన్నీ ఇచ్చేసింది. మరి అవి తీసుకుని వాళ్ళు మారతారులే చూడాలి. బిగ్ బాస్ అయితే 2 సార్లు వార్నింగ్ కూడా ఇచ్చారు, అయినా ఇస్తూనే ఉంది. నోరైతే ఆగట్లేదు దివ్యకి. దివ్యాని మాత్రం చాలా చక్కగా నాజుగ్గా బిగ్ బాస్ ఇరికిచ్చేస్తున్నాడు. ఇప్పుడు ర్యాంకులు ఇచ్చింది కదా, ఆ ర్యాంకులు ఎవరికి ఇచ్చింది, ఏ రీజన్ చెప్పింది, తర్వాత ఏం జరిగింది, దివ్య ఎలా ఇరుక్కుంటుంది, నామినేషన్లోకి వచ్చేటప్పుడు అందరూ దివ్య మీద ఎలా పడతారా లేదనేది ఈ వీడియోలో చూద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేయండి, చేసిన వాళ్ళు బెల్ ప్రెస్ చేయండి. లైక్ అంటే చదువు రాని వాళ్ళు అయితే పక్కన బొటన్ వేలు గుర్తుంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ ప్లీజ్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ వచ్చి మన దివ్య నిఖిత గారు భరణి గారికి ఇచ్చింది. ఇస్తూ ఏముందంటే, ఆల్మోస్ట్ మీ ఆలోచనలు నా ఆలోచనలు ఒకలాగే ఉన్నవి, నేను ఎలా ఆలోచిస్తాను మీరు కూడా అలాగే ఆలోచిస్తారు, చాలా క్లియర్గా, చాలా తెలుగుగా, క్లారిటీగా గేమ్ ఆడుతున్నారు మీరు అని ఫస్ట్ ర్యాంక్ ఇచ్చింది. కానీ భరణి గారు కాదు అసలు ఇవ్వాల్సింది ఫస్ట్ ర్యాంక్. ఆడియన్స్ దృష్టిలో ఉంది భరణి గారు కాదు, ఇమ్మాన్యుయల్ ఫస్ట్ ర్యాంక్. ఎందుకంటే గేమ్లో కానీ, ఎంటర్టైన్మెంట్లో కానీ, యాక్టివ్నెస్లో కానీ, పనులు చేయటంలో కానీ, A to Z అన్నీ కూడా ఇమ్మాన్యుయల్ ఫస్ట్ ర్యాంక్. ఇమ్మాన్యుయల్కే ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలి. కానీ భరణి గారికి ఇచ్చారు. తను చూసుకున్నట్టుంది, తన ఆలోచనలు ఉన్నట్టుంది, మీ కూడా మన ఇద్దరు ఆలోచనలు సమానంగా ఉన్నాయని భరణి గారికి ఇచ్చింది. ఓకే, కానీ కొన్ని విషయాల్లో మీరు డిఫెండ్ చేసుకోవట్లేదు, అడగట్లేదు, అడగాలని నాకు సార్ చెప్పినట్టు తను కూడా చెప్పింది. ఓకే, బాగానే ఉంది. సెకండ్ వచ్చి ఇమ్మాన్యుయల్కి ఇచ్చింది. పోనీలే సెకండ్ అని ఇచ్చింది. ఇమ్మాన్యుయల్ నీ ఆట బాగుంది, ఎంటర్టైన్మెంట్ బాగుంది, అంతా బాగుంది, కానీ ఒక్కటే ఆట గివప్ ఇచ్చేస్తున్నాం, అదొకటి ఇకుండా ఉంటే అంతా ఓవరాల్గా చాలా బాగుందని చెప్పింది. ఆ గివప్ ఇచ్చింది కూడా ఎక్కడ అంటే, అక్కడ రాముని ఓనర్లు చేయడానికి గివప్ ఇచ్చాడు కదా, అక్కడ రాముని ఓనర్లు చేయడానికి కాదు, అమ్మాయి అయితే బాగుండేది, కష్టపడలేకపోతున్నారనే ఆలోచనతో అక్కడ కొంచెం డిఫెండ్ చేసుకొని పోరాడాడు, కానీ ఎక్కువ గివప్ అనేది ఇవ్వలేదు, అక్కడ ఆశపడ్డాడు అంతే. నెక్స్ట్ థర్డ్ ర్యాంక్ వచ్చేటప్పటికి సంజనాకి ఇచ్చింది. సంజనాకి ఎందుకు ఇచ్చిందంటే, ఎవరెట్టబోతే నాకెందుకు అని నవ్వుతూనే దాన్ని చక్కగా చేసేసి సైలెంట్గా కూర్చుంటారు. చూసేవాళ్ళకి ఏం ఎరగని మనిషిలాగా ఉంటారు. కానీ హౌస్ అందరిని కూడా ఒక తిప్పేస్తున్నావు, ఇట్లా కూడా కంటెంట్ క్రియేట్ చేయొచ్చు అనుకున్నాను, కానీ పొద్దున్న నాకు జలక్ ఇచ్చారు మీరు, ఆ జలక్తో నేను దిమ్మరపోయాను. కానీ కావాలని కూడా దాన్ని సీన్ క్రియేట్ చేసే విధంగా మీరు చేస్తారు, ఒక దాన్ని పట్టుకొని సీన్ క్రియేట్ చేసి ట్రై చేస్తారు. కానీ మార్నింగ్ నాకు ఇచ్చిన జలక్లో నేను దాన్ని సీన్ క్రియేట్ చేయకుండా కట్ చేసాను అని చెప్పింది. బాగానే ఉంది, తను క్లారిఫై అయిపోయింది. బాత్రూమ్ దగ్గర ఏం జరిగిందంటే ఇకపోతే తర్వాత మాట్లాడదాం అదే తను చెప్పినా కానీ తినలా. అక్కడ ఏంటంటే రూల్స్ నాకు తెలియదు కాబట్టి నేను చేశాను. అక్కడ మీరు రూల్స్ నిదానంగా చెప్పు ఉండాల్సింది, అదేదో పెద్ద సీన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు, అది నాకు నచ్చలేదు సంజన గారు అంది. థర్డ్ ర్యాంక్ ఇచ్చింది. ఫోర్త్ ర్యాంక్ వచ్చేటప్పటికి డెమాన్కి ఇచ్చింది. డెమాన్కి ఇస్తే ఏం చెప్పిందంటే, ఫోర్త్ ర్యాంక్ నువ్వు ఎందుకంటే ఏమన్నా విషయం ఆలోచించడానికి ల్యాగ్ చేస్తావు, అంటే ఆలోచించి డెసిషన్ తీసుకొని చాలా ల్యాగ్ చేస్తావు, స్లోగా ఉంటావు, నువ్వు తొందరగా ఆలోచించవు, తొందరగా డెసిషన్ తీసుకోవాలని అంటావు. అది కాదు కదా ఇవ్వాల్సింది. ఇంకా 4వ ర్యాంక్ ఎట్టిస్తారు, రీతు చుట్టూ బొంగరంలాగా తిరుగుతుంటే, భూమి చుట్టూ సూర్యుడు చంద్రుడు తిరిగినట్టు ఆ రీతు చుట్టూ ఈయన బొంగరంలాగా తిరుగుతుంటే ఆయనకు 4వ ర్యాంక్ ఎట్లా ఇస్తుంది? ఈ పులిహోరాలు చూడలేదా? ఈ అన్ని రకాల పులిహోరాలు కలుపుతున్నాడు అక్కడ, అది చూడలేదా? అది చాలా టాలెంటెడ్గా, చాలా క్యాలిక్యులేటెడ్గా, తనకి ఎదురొస్తారు, తనకి ఎక్కువ పోటీ అవుతారన్న వాళ్ళకి మంచిగానే ఇస్తుంది ఇన్పుట్లు. అయితే డెమాన్కి అట్లా ఇచ్చింది. అప్పుడు డెమాన్ అడిగాడు, ఎట్లా ఏం లాగ్ చేశాను నేను, నిదానంగా ఏం చేయలేదంటే, చేయపటం కాదు ఆలోచించడం, ల్యాగ్ చేస్తావు, పొడిగిస్తావు, టక్కన డెసిషన్ తీసుకో అని చెప్పింది. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేటప్పటికి తనుజాకి ఇచ్చింది. తనుజాకి ఇచ్చి ఏం చెప్పిందంటే,
కొన్ని విషయాల్లో నువ్వు ముందుకు రావట్లేదు గేమ్లో కానీ ఇట్లా కొంచెం ఎక్కువ ఏడవటం కానీ అలగటం కానీ ఇవన్నీ కూడా చేయొద్దని చెప్పింది. అదే భరణి గారిని అడిగింది. భరణి గారు కూడా చెప్పాడు, నేను ఇవే నీకు చెబుదాం అనుకున్నాను తను చెప్పింది. చెప్తే నువ్వు బాధపడితే ఏడుస్తావు, నేను చెప్పలేదు, కానీ అట్లా చేయొద్దు, గేమ్ ముందు నీ గేమ్ చెయ్యి, దేని మీద కాన్సన్ట్రేషన్ వద్దని భరణి గారు కూడా చెప్పారు. వింటే తను బాగుంటుంది, లేదంటే లేదు. తనుజాకి 5th ర్యాంక్ ఇచ్చింది. 6th ర్యాంక్ వచ్చేటప్పటికి సుమన్ గారికి ఇచ్చింది. సుమన్ గారు ఎంటర్టైనరే, కొంచెం గేమ్లో కూడా బాగున్నాడు. తన ఛాన్స్ వస్తే మాత్రం చేయగలడు, ఆడగలడు, అన్నీ కూడా చేయగలడు. ఎంటర్టైన్మెంట్ కానీ గేమ్ కూడా అన్నీ ఉన్నాయి సుమన్ గారి దగ్గర. ఛాన్స్ అయితే దొరకాలి సుమన్ గారికి అని 6th ర్యాంక్ పర్లేదు. 7th వచ్చి రీతుకి ఏం చెప్పిందంటే, నువ్వు గేప్ ఇచ్చేస్తావు, తర్వాత అక్కడ కొంచెం ఓవర్లాక్ అయిపోతారు కొన్ని విషయాలు ఆటల్లో అని చెప్పింది. ఓవర్లాక్ అంటే ఎక్కువగా గేమ్లో ఎక్కువగా ఫిజికల్ అవ్వటం, తర్వాత అక్కడ బొమ్మలాటలో మన ఓనర్ని రామోన్ చేయడానికి ఇది అవ్వటం, తర్వాత ఫ్లిప్లు అవ్వటం మాటలు, ఇవన్నీ కూడా చేస్తున్నామంటే అడిగింది, క్లారిఫైగా చెప్పింది కూడా. తర్వాత 8 వచ్చి ప్రియా. 8 ప్రియా ఇచ్చింది, కానీ ప్రియాకి ఇన్పుట్లు చాలా ఇచ్చింది. మార్చుకుంటుందో లేదు తర్వాత సంగతి, కానీ నువ్వు ఏంటి నాకు చెప్పేది ఏంటి అన్నట్టు పెడతావు ఫేస్ ఎవరైనా ఏమని చెప్తుంటే. అది తగ్గించుకోవాలి, నువ్వెంత నువ్వు ఇప్పుడు నాకు చెప్పేటంత అంటావు, ప్రతిదానికి గయ్యని వచ్చేస్తారు, ఓవర్లాక్ చేస్తుంటావు ఒక విషయాన్ని అని చెప్పింది. మంచి ఇన్పుట్సే ఇచ్చింది, మంచి రీజనే చెప్పింది. నెక్స్ట్ 9 వచ్చి హరీష్, మాస్ మ్యాన్ హరీష్ గారికి ఇచ్చింది. ఇచ్చి ఏం చెప్పిందంటే, కొంచెం నువ్వు నామినేషన్ టైంలో అంత అగ్రెసివ్ అవ్వటం కానీ అది నాకు నచ్చలేదు. అంటే ఇప్పుడు అగ్రెసివ్ అవ్వడం అంటే నామినేషన్లో ఏదైనా పర్లేదు కదా, నామినేషన్లో చెప్పాల్సిందే ఎవరైనా సరే, ఎవరు డెసిషన్ వెళ్ళిపోవాలి. తర్వాత మీరు చిన్నదానికి కూడా నేను వెళ్ళిపోతాను, నన్ను ఎలిమినేట్ చేయండి అని అడుగుతున్నారు. ఇంత గట్టిగా ఉండి ఎలిమినేట్ చేసి వెళ్ళిపోతాను అనడం కరెక్ట్ అనిపించలేదు నాకు. అది మార్చుకుంటే బాగుంటుంది, ఒక స్టాండ్ అనేది తీసుకోండి మీరంటే. నేను చాలా స్టాండ్లు తీసుకున్నాను, కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి నేను వెళ్ళాలని డిసైడ్ అయ్యింది తప్పితే వేరే ఆలోచన ఏం లేదు. అక్కడ సిచ్యువేషన్ అలా కలుగు చేసింది, అలా ఆలోచన వచ్చింది. కానీ ప్రతి దాంట్లో నేను స్ట్రాంగ్గా ఉంటాను, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటానంటే కరెక్టే ఉంటాను, నాకు తెలుసు అని అన్నది బాగానే ఉంది. నెక్స్ట్ 10th ర్యాంక్ వచ్చి శ్రీజాకి ఇచ్చింది. శ్రీజాకి ఇస్తూ, నువ్వు ఎక్కడ ఏదైనా విషయం వచ్చిందంటే చుట్టూ తిరిగి వచ్చి చెప్తావు, ఆ విషయాన్ని చాలా పొడిగిస్తావు, నీ సాటిస్ఫై అయ్యేంత వరకు కూడా ఆ విషయాన్ని కట్ చేయవు, చెప్తూనే ఉంటావు అంటే ఆమె ఉంటుంది. శ్రీజ, నాకు ఏదైనా విషయం చెప్పాలంటే స్ట్రైట్గా చెప్పడం రాదు, అది ఎందుకు జరిగింది, ఆ తప్పు ఎందుకు జరిగింది, జరగడానికి కారణాలు ఏంటని చుట్టూ మొత్తం కలిసి చెప్తాను నేను అని చెప్తున్నాను. మరి ఆ మొత్తం చెప్పింది, నాకు జనం ఉండొద్దు ఇక్కడ. ఎంత పొడుగు చేస్తా కూర్చుంటే నామినేషన్లో కాళ్ళు బేగట్లేదు, అడగనడు లెవెల్ బొట్టల, మరి అంత ఉండాలి కదా అక్కడ జనం, చెప్పుకుంటూ పోతూ ఉంటే అదే వద్దని చెప్పింది దివ్యనికిత. 11th ర్యాంక్ పవన్ కళ్యాణ్కి ఇచ్చింది. ఇచ్చి ఏం చెప్పింది అంటే, షాకీబ్ తోటి నువ్వు ప్రవర్తన తీరు బాగాలేదు. షాకీబ్ ఏమన్నాడు, నీకులాగా యాటిట్యూడ్ నేను ఉండను, నేను సాఫ్ట్గా ఉంటాను అన్నాడు. నాది యాటిట్యూడా ఎవరైనా అన్నారు అట్లా నేను అని అరిశాడు షాకీబ్ మీద. యాటిట్యూడ్ కాదా ఇది, కాదా యాటిట్యూడ్ అంటే? నోరేసుకొని పడిపోవటం, తర్వాత ఏదో స్ట్రిక్ట్గా ఉండటం, లేదంటే అమ్మాయిల మీద కూర్చోవటం, ఇదే అతను చేసే పని. దానికి షాకీబ్ మీద ఎగిరాడు. మరి ఇది యాటిట్యూడ్ కాదా? నామినేషన్లో వచ్చినప్పుడు పెద్ద ఏదో ఏంది మీరు నాకు చెప్పేది ఏంటంటే బిహేవ్ చేశాడు నిన్న, అదే చెప్పింది ఇక్కడ కూడా. నెక్స్ట్ 12th ర్యాంక్ వచ్చి రాముకి ఇచ్చింది. రాముకి ఇచ్చి ఏం చెప్పిందంటే, రాము నువ్వు అమాయకుడిలా కనిపిస్తున్నావు, కానీ చూసేంత అమాయకుడు ఏం కాదు నువ్వు, కానీ అక్కడ రీతు చెప్పిందని నువ్వు ఆ బొమ్మలను తీసుకుంటే సైలెంట్గా ఉన్నావు, గివప్ ఇచ్చేస్తా అనుకున్నావు, అట్లా చేయకూడదు, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోవాలి, నువ్వు గివప్ పెట్టడానికి వచ్చావు ఇక్కడికి, నీ గేమ్ ఏంది, నీ ఆట ఏంది అని రీజన్ చెప్పింది రాముకి. నెక్స్ట్ ఫ్లోరాకి వచ్చినప్పటికి, మీరు ఎక్కడ గేమ్ కనిపించట్లేదు, ఏం మాట్లాడట్లేదు, అందరితో ఇంటరాక్ట్ అవ్వట్లేదు, నీ పని ఏదో చూసుకుంటున్నారు, అక్కడ కూర్చుంటున్నారు, కొంచెం కలవాల మనుషులతో నీ ఆట కనిపించాలి అని అంటే, నేను మొన్న బాగా ఆడాను గేమ్ అంటే, మీరు ఆడిన గేమ్ నేను చూడలేదు ప్రస్తుతానికి అంటే, ఆడాను నేను అంటే కలిసి ఉండండి కొంచెం అని అంటే, ఏదో బాత్రూమ్ నేను చెప్పింది. ఓకే, అంతవరకు. ఎక్కువ శాతం రీజన్లో అందరికి సెట్ వచ్చినాయి, సెట్ అయ్యేటట్టే చాలా క్లారిటీగా, చాలా క్లియర్గా, చక్కగా నాతో మాట్లాడలేరు ఎవరు, నన్ను క్వశ్చన్ చేయలేరు, నేను మాట్లాడితే అనే విధంగా అందరితో చక్కగా చెప్పింది. ఆల్మోస్ట్ అందరూ యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు ఒకటే ఇద్దరు అట్లా అంటే దానికి కూడా జవాబు చెప్పింది, చాలా ఓపిక. దివ్య చాలా తెలియంది, మాటల్లో మాత్రం తన కొట్టినోళ్ళు లేరు, చక్కగా మాట్లాడుద్ది, ఎంతసేపు అని జవాబు ఇస్తుంది, చాలా రీజన్ చెప్పింది. దీంట్లో ఇరికిచ్చేశారు బిగ్ బాస్. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు, ఈ ఇచ్చిన 13 ర్యాంకుల్లో 7 మొదటి 7 కెప్టెన్సీ కంటెండర్గా వెళ్ళాలి, ఈ 7 కూడా 5 వెళ్ళాలి. ఆ 5 ఎవరిని సెలెక్ట్ చేసే బాధ్యత దివ్యనికితకి ఇచ్చాడు. ఇప్పుడు దివ్యనికిత సెలెక్ట్ చేస్తుంది, మనకు బొమ్మలో ప్రోమోలో చూపించినట్టుగా తనుజ, భరణి గారు, సుమశెట్టి, ఇమ్మానియేలు,
నెక్స్ట్ డెమోన్ ఎవరో ఒక 5వ పర్సన్ ఎవరో కనిపిస్తున్నారు. ఈ 5గురు గేమ్ ఆడినట్టున్నారు. ఈ గేమ్లో బాల్ ఇసిరేసే గేమ్. దీనికి సంబంధించి మిగిలిన వాళ్ళు కూడా తనని ఒప్పించుకోవచ్చు. 7గురు మిగతాళ్ళు ఉన్నారు, కన్విన్స్ చేసుకోవచ్చు. 7గురు అంటే 7గురు బెటర్, 5గురు కదా కావాలి. తను ఒప్పించమంటే లైవ్లో బతులాడుతూ ఉన్నారు. నేను అట్లా చేస్తా ఇట్లా చేస్తా అంటున్నారు. 5గురు సెలవు చేసింది. లాస్ట్కి మన ఇమ్మానుయేల్ అయితే పోరాడి పాపం 2 సార్లు పోరాడాడు. 3వసారి కెప్టెన్ అయ్యాడు. చాలా కష్టపడ్డాడు. ఈ కష్టపడి గెలుచుకున్న గెలుపుకే ఒక విలువ ఉంటుంది, కానీ అడ్డదారుల్లోనో రాంగ్ డెసిషన్తోనో కెప్టెన్లు అయితే దానికి విలువ ఉండదు కదా. ఇమ్మానుయేల్ అయితే కెప్టెన్ అయ్యాడు. మీకు ఎంతమందికి ఇష్టంగా ఉంది ఇమ్మానుయేల్ కెప్టెన్ అవ్వటం? కామెంట్ చేయండి. దివ్య నిఖిత అందరిని ఎదుర్కోగలదా? రేపు నామినేషన్ టైం వచ్చి అందరూ దివ్య నిఖిత మీద ఎంత బ్లేమ్ చేస్తారో. ఎందుకంటే బిగ్ బాస్ ఇరికిచ్చేస్తున్నాడు కాబట్టి ఎలా ఉంటుందని ముందు సీన్ చూడాలి. ఇప్పుడే కదా ఎంటర్ అయింది, అప్పటికి కొన్ని జలకలు పండి నాకు అంటుంది. చూద్దాం ఎలా ఉండబోతుందో. సంజన అయితే సీక్రెట్ రూమ్లో ఉంది. మరి వీళ్ళు అనుకునే మాటలను తనని ఎంత ఫైర్ అవుతుందో, మరి రణరంగం సృష్టిస్తుందో. మరి చదరంగం కాదు రణరంగం అన్నారు కదా, అది ఎలా ఉంటుంది రణరంగం అనేది ఉంటుందా లేదనేది కూడా చూద్దాము. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.